నోటికి వచ్చిన మాట మాట్లాడు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద అడ్డగోలుగా మాట్లాడు. వీళ్ళు కాని భాష, మాట్లాడలేని భాష అసెంబ్లీలో మాట్లాడాడు. ఆనాటి మా పిసిసి అధ్యక్షుడు, మా శాసనసభ్యుడు, ఈనాటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో మాకు మాట్లాడే టైం ఏంటయ్యా అంటే, ఏం పీకడానికి వచ్చావు అడిగాడు. నువ్వు పీకింది ఏంటంటే అంటే ఇది. ఆ రోజు నువ్వు మాట్లాడిన మాట అసెంబ్లీలో ఏం పీకడానికి వచ్చారు కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడావు. ఈరోజు బర్బాద్గా దొరికిపోయావు. నువ్వు దొరికిపోయే దొంగవి, మీ కుటుంబం మొత్తం దొరికిపోయే దొంగల కుటుంబం. ఇంత దారుణమా? అసెంబ్లీలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పావు. కేబినెట్ ఆమోదం లేదు అని స్పష్టం తెలిసిపోయింది. ఈరోజు నీ నిర్ణయాలను తెలిసిపోయినాయి, నీ ఒంటెద్దు పోకళ్ళని తెలిసిపోయినాయి. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆ రోజు ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర గారు, ముగ్గురు తీసుకోవాల్సిందే.